హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ సుమారు 180 కోట్లు. ఆ రోజుల్లో ఒక ఇండియన్ సినిమాకు ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. సుమారు 4000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యి 685 కోట్లు వసూలు చేసింది. రాజమాత శివగామి పాత్ర కోసం తొలుత అతిలోక సుందరి అయిన శ్రీదేవిని తీసుకుందాం అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ స్థానంలోకి రమ్యకృష్ణ వచ్చారు. శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో ఏ ఇతర పాత్రను ఊహించుకోవడం అసాధ్యం అసలు అంతే. సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. చిత్రీకరణ జరిగిన 5 ఏళ్ల పాటు సినిమాలోని ప్రధాన నటులు, సాంకేతిక నిపుణులు అక్కడే స్టార్ హోటల్స్లోనే ఉన్నారు. 125 అడుగుల బల్లాల దేవుని విగ్రహాన్ని ఇక్కడే, అదే రామోజీ ఫిలిం సిటీలోనే రూపొందించారు. బాహుబలి, అవంతిక మధ్య వచ్చిన మంచు పర్వతం సీన్స్ అన్నీ బల్గేరియాలో తెరకెక్కించారు. వాటర్ ఫాల్ సీన్స్ మాత్రం కేరళలోని అతిరాపల్లిలో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ 26 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా రాణాకు 20 కోట్లు ఇచ్చారు. 10 ఏళ్ల క్రితం ఈ అమౌంట్ ఇద్దరు హీరోలకు ఎక్కువే. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్ కోసం 15 మంది విఎఫ్ఎక్స్ కంపెనీలు, 800 మంది టెక్నీషియన్లు పనిచేశారు. సినిమా విఎఫ్ఎక్స్ కోసం మొత్తంగా 85 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిర్మాతలు తెలిపారు. కాలకేయులు, మహేష్పతి మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను సుమారు 120 రోజుల పాటు చిత్రీకరించారు. కాలకేయులు కిలికిలి భాషను ప్రముఖ తమిళ రచయిత మదన్ కార్కే రూపొందించారు. సినిమా ప్రచారంలో భాగంగా 50,000 చదరపు అడుగుల బాహుబలి భారీ పోస్టర్ను కొచ్చిన్లో ఆవిష్కరించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం అరుదైన విషయం. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ ఫీట్ను అందుకున్నారు బాహుబలి టీం. లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి సినిమాను ప్రదర్శించారు. అక్కడ ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర సినిమా బాహుబలి కావడం తెలుగు వాళ్ళకు చాలా గర్వకారణం. భూసాన్ అంతర్జాతీయ చలనచిత్రంలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. ఈ సినిమాలో బాహుబలి, బల్లాల దేవ పట్టుకునే ఆయుధాలు, ఇతరుల ఆయుధాలతో కలిపి మొత్తంగా 20,000 ఆయుధాలను సాబు సిరిల్ రూపొందించారు. బాహుబలిగా శివగామి నదిలో ఎత్తుకున్న బిడ్డ ఆడబిడ్డ కావడం గమనార్హం. బాహుబలి 3 ఉంటుంది అని చాలామంది అంటున్నారు, కానీ బాహుబలి 3 ఉండదు. కానీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ను మెర్జ్ చేసి ఒక కొత్త సినిమాగా, అంటే కొన్ని డిలీట్ సీన్లను అతికించి ఒక కొత్త సినిమాగా రూపొందించాలని టీం అనుకొని ఈ మధ్యకాలంలో బాహుబలి 3 సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.